ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 25 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. వ్యాఖ్యానాంశం: అత్తరు బుడ్డి ఆమె హృదయం. వ్యాఖ్యాన అంశం: అత్తరు బుడ్డి ఆమె హృదయం. వ్యాఖ్యానం: అచ్చ జటావాంసి గల బరినే అత్తరు బుడ్డిని తెచ్చిన ఆ స్త్రీని చూడండి. ఆమె హృదయం క్రీస్తు కొరకే అన్నట్లు ఎంత చక్కగా ప్రదర్శించబడుతుందో చూద్దాం. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు కైపా అను ప్రధాన యాజకుని మందిరంలో ప్రభువును చంపటానికి కుట్ర పన్ని పథకాలు వేసుకుంటూ ఉండగా ఈ స్త్రీ కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ప్రభువు శరీరాన్ని అత్తరుతో అభిషేకిస్తోంది. యూదా 30 నాణ్యాలకి అమ్మివేయటానికి బేరం కుదుర్చుకుంటూ ఉంటుంటే ఈ స్త్రీ ఎంతో వెలగల తైలాన్ని ప్రభువు పాదాల వద్ద కుమ్మరిస్తోంది. ఎంత వ్యత్యాసం ఈ హృదయాలలో! ఆమె హృదయం ఒక గురితో నిండి ఉంది. ఆ గురి క్రీస్తే. ఆయన ఎంత విలువగలవాడో ఎరుగని వారికి ఆమె సమర్పణ నష్టం అని అనిపించవచ్చు. ప్రభువును అమ్మటానికి పూనుకున్నవారు పేదలకు ధర్మం చేయొచ్చు కదా అని మాట్లాడుతుంటే ఆమె వారి మాటలు పట్టించుకోలేదు. ఆమె సర్వస్వం క్రీస్తుకే అంకితం అయ్యింది. వారి హృదయాల్లో సణుగులుండగా ఆమె హృదయంలో ఆరాధన ఉంది. లోకంలో ఉన్న పేదలందరికంటే యేసు ఆమె హృదయంలో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించాడు. ధనానికి మాత్రమే స్థానం ఉన్న హృదయం గలవానికి ఆయన 30 నాణ్యాల విలువ గలవాడుగా ఉండొచ్చేమో, కానీ ఆమెకైతే ఆయన ఎన్నో ప్రపంచాల కన్నా విలువైన వాడుగా ఉన్నాడు. కారణం క్రీస్తు కొరకైన హృదయం. ధన్యురాలైన స్త్రీ. మనకు ఆమె హృదయం అనుసరణీయం. ప్రతి సమయమందు మన స్థానం క్రీస్తు పాదాలే అవగా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించి కొనియాడుతూ కీర్తించుదాం. హృదయంలో క్రీస్తుకు చోటు లేని వారు మన పనిని నష్టం అని చెప్పుచున్నా మనం ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు మనకున్నది ఖర్చు చేద్దాం. దేవుడు మనకు క్రీస్తు కొరకైన హృదయాన్ని దయచేయునుగాక. శుభములతో వందనాలు.